హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిఏ పేపర్ ల్యాంతర్ని క్రియేట్ చేసుకుందాం. ఇది మన ఫెస్టివల్స్కి కానీ, హోమ్ డెకరేషన్స్ కానీ, స్కూల్ ప్రాజెక్ట్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దాం. ఇక్కడ నేను 2 A4 షీట్ పేపర్స్ తీసుకొని ఇలా గ్లూ అంటించుకొని 2 అంటించుకున్నాను. ఇలా 2 స్ట్రాప్స్ తీసుకొని నేను అలా A4 షీట్కి ఇలా 10 సెంటీమీటర్ కొంచెం గ్యాప్ ఉన్నట్టుగా తీసుకున్నాను. ఆ రెండింటిని ఇలా రౌండ్ బేస్ కింద అంటించుకొని A4 షీట్కి అంటించుకుంటున్నా. ఇలా ఎందుకు అంటించుకుంటున్నా అంటే కొంచెం బేస్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా, సో అందుకని అది యూజ్ చేశాను. ఇప్పుడు ఇలా 10 సెంటీమీటర్స్ బ్లూ కలర్ పేపర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలానే స్టిక్ చేసుకోవాలి మొత్తం. మనం ఇప్పుడు ఈ ల్యాంప్ చేసుకోవడానికి మనకి ఇలాంటివి 5 కావాలి, అలానే వైట్ కూడా 5 కావాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, దానికి ఇలా గమ్ అంటించి ఇలా మొత్తం ఆల్టర్నేట్గా అంటించాలి. అంటే వైట్ బ్లూ, బ్లూ వైట్ అలా మొత్తం రౌండ్గా మొత్తం అంటించుకోవాలి చూపించినట్టు. ఇప్పుడు అలాగే 5 సెంటీమీటర్స్ వైట్ పేపర్ అలాగే బ్లూ పేపర్ తీసుకొని మనం ఇప్పుడు ఫ్లవర్ చేసుకుందాం. నేను చూపించినట్టు మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ పెట్టి దాన్ని ఇంకో ఫోల్డ్ చేసి మనం పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఇలా నేను చూపించినట్టు చిన్న డ్రా చేసుకొని మీకు సింపుల్గా ఉంటుంది కట్ చేసుకోవడానికి. సో అలా డ్రా చేసి దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మీకు ఒక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది. దాని మధ్యలోని మీకు కొంచెం ఇంకా అట్రాక్ట్గా ఉండాలి కాబట్టి ఇలా నేను బ్లాక్ పెన్తో ఇలా చేసుకున్నాను. మీ దగ్గర స్కెచ్ కానీ ఏమైనా పెయింట్ కానీ ఉంటే వేసుకోవచ్చు. దీన్ని ఇలా మధ్యలో కట్ చేసి ఇంకా కొంచెం ఫ్లవర్ షేప్లో కనిపించడం కోసం అలా అంటించుకుంటున్నాను. ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదైనా తీసుకొని ఇలా లీఫ్ ఫ్లవర్స్ ఎడ్జెస్ ఏమొచ్చి ఇలా బెండ్ చేసుకుంటే కొంచెం ఫ్లవర్ షేప్లో ఇంకా నీట్గా కనిపిస్తుంది 3D లాగా మనకి. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ని తీసుకెళ్ళి ఇలా ఇప్పుడు బ్లూ కలర్ దగ్గర వైట్ దగ్గర బ్లూ మొత్తం రౌండ్గా అలా ఫ్లవర్స్ అంటించుకొని వచ్చేయాలి. అంతేకాకుండా కొంచెం మనం అంటించుకున్నాం కదా, వాటికి పైన కూడా కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఫ్లవర్స్ అట్టించుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పైన అంటించాం కదా, సేమ్ అలానే డౌన్ కూడా అంటించుకోవాలి. చూడండి పైన కింద ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు నేను ఇలాగా గ్లిటర్ టేప్ తీసుకొని దాన్ని పైన కింద అంటించుకున్నాను. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు నేను ఇలా ఊల్ తీసుకొని హ్యాంగింగ్ చేసుకుంటున్నాను. ఇలా 4 సైడ్స్ కూడా ఈక్వల్గా తీసుకొని అలా టై చేసుకోవాలి చిన్న హోల్ పెట్టి. చూడండి హ్యాంగ్ చేసుకోవడానికి నాకు అలా సరిపోయింది. ఇప్పుడు ఇలా మీరు దగ్గర స్కేల్ కానీ ఏమైనా రిమోట్ కానీ ఇంకేమైనా ఉంటే ఇలా 2 ఊల్స్ తీసుకొని ఒకటి టై చేయడానికి ఇంకోటి రోల్ చేయడానికి యూజ్ చేయండి. మీకు హ్యాంగింగ్ అనేది సన్నంగా కావాలన్నా దాల్సరిగా కావాలంటే ఇలా మీరు ఎంత రౌండ్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది ఇలా నేను అంత సరిపోద్దని ఇలా తీసుకొని కట్ చేసుకున్నా. ఇప్పుడు పైన ముడేసుకోవడానికి ఉంచుకున్నాం కదా ఊల్ని, దాన్ని ఇలా పైకి తీసి అక్కడ టై చేసుకోవాలి గట్టిగా. ఇలా బయటికి తీసి మనం మధ్యలో సిజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇలా దగ్గరికి పెట్టుకొని ఇంకో థ్రెడ్ తీసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా థ్రెడ్తో కట్టుకుంటే ఇంకా కొంచెం హ్యాంగర్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది. చూడండి హ్యాంగింగ్ రెడీ అయిపోయింది నాది. నాకు సరిపోయినంత ఊల్ తీసుకొని కట్ చేసుకొని దానికి ఇలా వైట్ కలర్ సర్కిల్ అండ్ బ్లూ పేపర్తో సర్కిల్ చేసుకొని అంటించుకున్నా బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా.
సో ఇప్పుడు నాకు ఒక హ్యాంగర్ రెడీ అయిపోయింది కదా. సో చూపించినట్టు ఇంకా అన్ని హ్యాంగర్స్ని కూడా మీరు రెడీ చేసుకోండి. దాన్ని ఇలా గ్లూతో అంటించుకుంటే సూపర్గా ఉంటుంది చూడడానికి. ఇలా మొత్తం అన్ని హ్యాంగర్స్ అంటించుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన డిఏ పేపర్ ల్యాంతర్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, కలర్ఫుల్గా అండ్ అట్రాక్టివ్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఫెస్టివల్స్ కానీ డెకరేట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.